మార్కాపురం జిల్లా దోర్నాలో పర్యటించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. దోర్నాల పట్టణంలో నూతనంగా నిర్మించనున్న ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సాగర్ నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. నీటి విడుదలతో దోర్నాల ప్రజలకు ఊరట లభిస్తుందని చెప్పారు. ప్రజల సంక్షేమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రజానికానికి పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. చిన్న గుడిపాడు గ్రామంలోని ఎస్సీ పాలెంలో పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ఇంటింటికి ఉచిత సోలార్ విద్యుత్ కనెక్షన్లు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు విద్యుత్ ఖర్చు తగ్గడంతో పాటు స్వయం విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని వెల్లడించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. అయినా సరే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి రాబోయే రోజులు ఎట్టి పరిస్థితుల్లో ఎర్రకొండ పాలన నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవాలని చెప్పి తప్పకుండా దానికోసం ఎలక్షన్ ప్రిన్సిపల్ పనిచేస్తున్నాడు. నేనున్నాను. పక్కన నారాయణ రెడ్డి కూడా ఈ ప్రాంత పట్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఈ ప్రాంతంలో చాలా మంది బంధువర్గం ఉంది. నారాయణ రెడ్డి సహాయ సహకారాలు అందిస్తాడు. పార్టీ ప్రెసిడెంట్ ముగ్గురం ఉన్నాడు. అదేవిధంగా మన అశోక్ రెడ్డి గారు ఉన్నారు. కొత్తగా ఆ రోజు ఏదైతే మాటిచ్చారో దాని ప్రకారం మార్కాపురం జిల్లాను చేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం రాగానే మార్కాపురం జిల్లా చేస్తా ఉన్నారు, చేసి చూపించారు. కన్నుకూరిని అర్థం చేసుకొచ్చి ఒంగోలు వెళ్తా ఉన్నారు. ఎన్ని ముఖ్యమంత్రి గారు చేశారు. వెలుగొండ ప్రాజెక్టు మొన్నే ముఖ్యమంత్రి గారు వచ్చి దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సప్లై ఛానల్ పనిచేస్తున్నారు. మీరు చూసుంటారు. ఏ మంత్రి కూడా రాని విధంగా రామానాయుడు గారు ప్రతి నెల వచ్చి ప్రాజెక్ట్ లో ఉండి ఒక రోజు ప్రాజెక్ట్ పనులు పరిశీలించారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏదైతే మాటిచ్చారో దాని ప్రకారం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. మన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎమ్మడబడుతూ ఉన్నారు. రామానాయుడు గారిని తీసుకురావడం, ప్రతి రోజు కూడా ప్రతి నెలలో కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయమని చెప్పడం, ఈ 2 కార్యక్రమాలు మార్కాపురం జిల్లా అయిపోయి నెరవేర్చారు. తొందరలోనే ఇక్కడ కలెక్టర్ గారు కానీ మన ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని అడిగాం, కొంత నిధులిచ్చి బిల్డింగ్ కట్టాలని. తప్పకుండా అవి కూడా తొందరగా చెప్పిస్తా ఉన్నారు. ఎర్రగొండ పాలన నుంచి మన ఎలక్షన్ ఉంటున్నారు.